ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. దేవుని యొక్క సందేశాన్ని విందాం. వాగ్దానములను నిలబెట్టుకోవటం అనే దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో, ఇజ్రాయేలు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము అని పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా మొత్తం మీద వేలాది మంది క్రైస్తవులు తమకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాలకు తలెత్తుతున్న ప్రతికూల పరిస్థితుల్లో వారు వ్యవహరించే విషయం గురించి చర్చించడానికి ఒరిస్సా, తమిళనాడు మరియు ఢిల్లీలో సమావేశమైనట్లుగా చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. అదే సమయంలో 1950వ సంవత్సరంలో ఇదే రోజున అధికారపూర్వకంగా ప్రకటింపబడిన భారత రాజ్యాంగ చట్టం మత స్వాతంత్రాన్ని, మత విషయాలు ప్రకటించే స్వేచ్ఛను అందజేసిన ప్రజలు దానిని అనుసరించినట్లు కనిపించడం లేదు. అదేవిధంగా జీవితాల్లో పలు వాగ్దానాలు చేసే మన తల్లిదండ్రులు మరియు స్నేహితులు అనుకోని అవాంతరాల వల్ల వాటిని నెరవేర్చలేకపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో వ్యాపారాల్లో కూడా నష్టం వలనో లేక అసత్యం వలనో వడంబెకుడు ముక్కలైపోతూ ఉంటాయి. మరణము తమను వేరుపరిచేంత వరకు ఒకటిగా కలిసి ఉంటామని ప్రమాణం చేసిన భార్యాభర్తలు కూడా ఉన్నట్లుండి విడిపోతూ ఉంటారు. అయితే మన ప్రభు వాగ్దానాలు సత్యమైనవి, అవి మనకు ఆదరణ ఇస్తూ ఉన్నాయి, కలకాలము నిలిచి ఉంటాయి, ఎన్నడూ కూడా అవి తప్పిపోవు. నేను మీకు కేడుముగా ఉన్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనములో, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను అని ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో చెప్తూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానములు నెరవేరాలంటే కొన్ని షరతులు కూడా అంగీకరించాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తుడు క్రైస్తవ సహవాస ఉపవాస ప్రార్థన కూటములో ఆ సంఘ కాపరి ఈ విషయాన్ని వివరిస్తూ, మన ప్రార్థనలకు జవాబు లభించాలంటే, దైవ వాగ్దానాలు నెరవేరాలంటే మనం 3 షరతులను గుర్తుంచుకోవాలని ఆ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మనం దేవుని గణపరిచి ప్రతి విషయంలోనూ ఆయనకు లోబడి ఉండాలి అని మొదటి మాటలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాటలో మన జీవితాలను ఆయనకు పునరంకితం చేసుకోవాలని, అనగా మళ్ళీ మన పాపాలను ఒప్పుకొని మనల్ని ఆయనకు సమర్పించుకోవాలి అని రెండవ మాటలో మనం చూస్తూ ఉన్నాం. మూడవ మాట మనం గమనించినట్లయితే, దేవునితోనూ మనుషులతోనూ సమాధాన పడాలి. నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ పాపాన్ని అంగీకరించి పాప క్షమాపణ పొందుకోవాలి. ఎదుటి వ్యక్తి పట్ల పాపం చేస్తే ఆ పాపాన్ని ఒప్పుకొని అతనితో సమాధాన పడము. మన బాధ్యతను మనం నెరవేరిస్తే దేవుడు క్రియ జరిగిస్తాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చమని అడుగు. అయితే మొదట షరతులను పూర్తి చేయి. దేవుడిని జీవితాల్లో ఆయన ఏమి చేయాలని ఆశిస్తూ ఉన్నాడో, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును ప్రేమించి వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే, ఆయన నీకు ఆజ్ఞాపించిన ఇవన్నీ కూడా నువ్వు నెరవేర్చినట్లయితే, ఆయన వాగ్దానములు నెరవేర్చమని నీవు కూడా అడగడానికి దేవుడు శక్తిని, బలమును నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన షరతులు మనం పూర్తి చేద్దాం. ఆయన వాగ్దానాలు నెరవేర్చమని ఎబ్బేజు ఏ విధంగా ప్రార్థించాడో, తన పితరుడైన అబ్రహాముతో, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాలు నా జీవితాల్లో కూడా నెరవేర్చమని ఎబ్బేజు ప్రార్థన చేసి అతడు ఏ విధంగా దీవించబడ్డాడో, ఈరోజు కూడా ఆయన షరతులను మనం పూర్తి చేసి ఆయన వాగ్దానాలు నెరవేర్చమని అడుగుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ సత్యవాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలను ప్రభు ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో ఈ రోజంతరంలో కూడా నీ తోడు, నీ సహాయము దయచేయమని మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప,